స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు త్వరలో ఎమ్మిగనూరు కర్నూలు జాతీయ రహదారి కాబోతుంది. నూతన ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఎమ్మిగనూరు వయా కర్నూలుకు త్వరలో జాతీయ రహదారి కాబోతుందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎమ్మిగనూరు నుండి శ్రీశైలం బెంగళూరుకు 2 నూతన ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి బస్సును స్వయంగా నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ నేను వస్తే మా తండ్రి కీర్తిశేషులు మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి గారు గుర్తుకు వస్తున్నారని, గతంలో తన తండ్రి హయాంలో బస్టాండ్లో ఏర్పాటు అయిందని, మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచిన నేను అభివృద్ధిలో భాగంగా ఎమ్మిగనూరు నుండి శ్రీశైలం బెంగళూరుకు 2 నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభోత్సవం చేసేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్కు సూచిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గుంతలు పడిన రోడ్లకు పికెట్కు మన్నలు వేయలేదని, అది కేవలం గతంలో టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ప్రతాత సీఎంగా చంద్రబాబుతోని ఈరోజు అభివృద్ధిని పరుగులు పట్టిస్తున్నామని తెలిపారు. అతి తొందరలోని మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చి ఉచిత బస్సు ప్రయాణం రాబోతుందని తెలిపారు. రెండోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపించి మళ్లీ అభివృద్ధికి అవకాశం కల్పించిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. సూపర్ తీసినాను. రాష్ట్రంలో మా ఎమ్మెల్యేల ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నందుకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటే, ఈరోజు ఆర్టీసీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మా బస్ స్టాండ్ నిలబడినటువంటి ఈ 2 కొత్త బస్సులు చూస్తే మీకు అర్థమవుతోంది. అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో, ఒక సాగునీటి రంగమే కాదు, త్రాగునీటి రంగమే కాదు, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల విషయంలో దగ్గర నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి చోట పరుగులు ఎత్తించడం జరుగుతుంది. ఈరోజు 2 బస్సులు చూస్తున్నాం వెనకాల, ఒకటి శ్రీశైలంకు, ఒకటి బెంగళూరు. మరి ఇంకా బస్సులు 5 సంవత్సరాల్లో కొత్త బస్సు కాదు కదా, కొత్త టైర్ కూడా తెచ్చిన ప్రభుత్వం కాదు గతంలో. ఈ బస్ స్టాండ్ లో నిలబడితే నా తండ్రి బివి మోహన్. అభివృద్ధి అంటే తెలుగుదేశం హయాంలో తప్ప ఎక్కడ కూడా కనీసం ఒక పిడికిడ మందు కానీ, ఒక డిపో కానీ, ఒక బస్ స్టాండ్ కానీ, కనీసం ఈ బస్ స్టాండ్ ఒక కుర్చీ కూడా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఇక్కడ ఒక శుభవార్త ఏమంటే, మీరు అడిగిన దాంట్లో 4 అంశాల్లో ఒకటి, నేను నేషనల్ హైవే మనకు బళ్ళారెడ్డి కోడుమూరు, కోడుమూరు టు అంటే ఎమ్మిగనూరు టు కర్నూలు NH టు NH అనేది ఇవ్వాలనేది ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోడ్ ఏదైతే ఉందో మన ఎమ్మిగనూరు నుంచి కర్నూలు పోయేటువంటి అద్భుతమైన 4 లైన్ రోడ్డు మనకు రాబోతా ఉంది. అంతలోపలే మళ్ళీ R&B నుంచి కూడా ఆ నిధుల్ని కేటాయించి, మీకు గుర్తుందే ఉంటుంది 2014లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్పది, మళ్ళీ మన ప్రభుత్వం వేసిన రోడ్డు తప్ప ఈ రోజు వరకు కనీసం ప్యాచ్లు కానీ
గుంతలు కూడా సక్రమంగా పూర్తి చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నేను కూడా గత 90 రోజులుగా నేను గెలిచినప్పటి నుంచి నేను రోడ్డు మీద తిరుగుతున్నప్పుడంతా నేను చూస్తున్నా ప్రతి గుంతని. వర్షాలు కంటిన్యూగా అవుతున్నాయి. వర్షం తగ్గిన తర్వాత వెంటనే దాన్ని ఒక లెవెల్ గా కార్యక్రమాలు, ప్యాచ్ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ సత్వరమే దానికి మరమ్మతులకు ఒక టాప్ లేయర్ వేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, అదే రకంగా బస్సుల విషయంలో పల్లె వెలుగు బస్సులు గ్రామానికి కూడా ఈ రోజు సీసీ రోడ్లు కానీ, రోడ్స్ కానీ, కనెక్టివిటీ కానీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. బస్సుల కొరత కూడా ఉంది. నేను డిఎం గారితో కూడా చాలా సార్లు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. వాటికి పరిష్కారం ఏమంటే కొత్త బస్సులు కావాలా. ఈ బస్సులకు సంబంధించి విజయవాడకు పోయే బస్సు ఒకటి, అంతేకాకుండా మన గ్రామాలలో తిరిగేటువంటి బస్సులు అవి కూడా కావాలని చెప్పి పెంచడానికి మళ్ళా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అతి త్వరలో మళ్ళీ మన ఎమ్మెగనూరు డిపోకు, మన ఎమ్మెగనూరు నియోజకవర్గానికి అతి కొత్త బస్సులు రాబోతున్నాయని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాం. సూపర్ 6 లో ఉన్నటువంటి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల ద్వారా మా ఆడకూతులకు మాటిచ్చాం. ఇప్పుడే వైకాపా నాయకులు ఉదయం నుంచి నన్ను అడిగారు చాలా మంది, ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. పాపం ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఈ రోజు ఈ బస్సు ప్రయాణం ఏదైతే ఉచితం అన్నామో మహిళలకు అతి త్వరలో అది కూడా దాన్ని కూడా అమలు చేసి ఈ రోజు ఆర్టీసీ బస్సు కార్యక్రమం ప్రారంభించే కార్యక్రమం వంటి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే చివరిగా మీరు అడిగినటువంటి ఇంకా కొత్త బస్సులు, రోడ్లు, అదే రకంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలు అడిగారు. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో డిపోకు ఆధునీకరణ చేయడానికి ఒకసారి మనం కూర్చొని ప్రపోజల్స్ అన్ని రెడీ చేసి మీరు నా చేతికి ఇస్తే దానికి బ్రహ్మాండంగా మనకు ఎక్కడా లేనటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకునేది. ఎందుకంటే ఈ షెడ్ కానీ, ఈ యొక్క కార్యక్రమాలు కానీ, ఆర్టీసీ డిపో ఏ అనుభవం చూసినా గుర్తుకొచ్చేది నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వారు చేసినటువంటి పునాది మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిన అభివృద్ధి తప్ప ఇంకెక్కడా జరగలేదు. మరొక్కసారి ఈ రోజు ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వచ్చి పాదాలకు నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ నాకు ఈరోజు ఎమ్మెల్యేగా రెండవసారి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని కలిగించి వారు సేవ చేసుకునే అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి కొత్త బస్సులు వచ్చినటువంటి మన ఆర్టీసీ ఎమ్మెగనూరు డిపోకు ఈ ఆర్టీసీ యాజమాన్యానికి అదే రకంగా డిఎం గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.